ఇక అల్లు అర్జున్ ఇంటి వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్, కాసేపటి క్రితమే అల్లు అర్జున్ తన జూబ్లీహిల్స్లోని తన నివాసానికి చేరుకున్నారు. ఇంటికి చేరుకోగానే వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వాగతం పలికారు. ఇంట్లోకి రాగానే అల్లు అర్జున్ కుటుంబ సభ్యులంతా కూడా భావోద్వేగానికి గురైన పరిస్థితి అయితే ఉంది. మనం ప్రస్తుతం అల్లు అర్జున్ నివాసంలో ఉన్నాము. వీళ్ళంతా కూడా అల్లు అర్జున్ ఇంట్లో ప్రస్తుతం అయితే ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. మరి కాసేపటి క్రితమే అల్లు అర్జున్ ఇంటికి దర్శకుడు సుకుమారు చేరుకున్నాడు. ఆయనకు స్వాగతం పలికిన అల్లు అర్జున్ అయితే మరి కాసేపట్లో మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కాసేపటి క్రితమే ఇటు నటుడు విజయ్ దేవరకొండతో పాటు ఆయన సోదరుడు ఆనంద్ దేవరకొండ వీళ్ళంతా కూడా కాసేపటి క్రితమే వచ్చాడు. మనం చూడొచ్చు ఈ టీవీ స్క్రీన్ పైన. వాళ్ళంతా కూడా లోపల కూర్చొని ఈ ఘటనకు సంబంధించి పలు అంశాలపై అయితే చర్చిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి అంటే ఘటన నిన్న అరెస్టు సమయంలో అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తున్న సమయంలో పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఒక సీసీ కెమెరాలకు సంబంధించిన ఫుటేజ్ బయటపెట్టే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. దానిపై అయితే ఇంకా స్పష్టత రాలేదు. మరి మీడియాతో మాట్లాడతారా, అలాంటిది విజువల్స్ ఏమైనా ఉంటే బయట పెడతారా ఏంటి అనేది ఆసక్తిగా మారింది. వేచి చూడాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే జైలు నుంచి విడుదలయ్యి ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ కాసేపటి క్రితమే మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన అభిమానులందరికీ కూడా అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు. తనకు అండగా నిలిచిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు అల్లు అర్జున్. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, చట్టానికి ఎప్పుడు కట్టుబడి ఉంటా, ఆయనకు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని చెప్పి కూడా అల్లు అర్జున్ స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ ఘటన జరగడం అత్యంత బాధాకరమన్న అల్లు అర్జున్ బాధిత కుటుంబానికి మరోసారి సానుభూతి ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తాను సినిమా 20 ఏళ్ళుగా గత 20 ఏళ్ళుగా సినిమా చూస్తున్నాను ఇదే థియేటర్లో. నా సినిమాలతో తన సినిమాలతో పాటు తన మామయ్యలకు సంబంధించిన సినిమాలు కూడా చూస్తున్నాను, కానీ ఎప్పుడు ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. ఇలాంటి ఘటన జరగడం అంటే రేవతి మృతి చెందడం, ఈ తొక్కిసలాట జరగడం ఇదైతే దురదృష్టకరము. ఎవరు ఎన్ని చేసినా కూడా ఆ కుటుంబానికి అది పూడ్చని లోటు అని చెప్పి కూడా అల్లు అర్జున్ చెప్పాడు. ఈ నేపథ్యంలోనే బాధిత కుటుంబానికి ఆయన అండగా ఉంటానని అల్లు అర్జున్ స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ మొత్తం ఘటనలో ఈ కేసుకు సంబంధించి ఇటు అభిమానంతో ప్రేమతో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన ధన్యవాదాలు చెప్పారు. న్యాయాన్ని నమ్ముతున్నాను, నేను బాగానే ఉన్నాను, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కూడా అల్లు అర్జున్ కాసేపటి క్రితమే మీడియాతో వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు నిన్న హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినప్పటికీ కూడా నిన్న విడుదల చేయకుండా చెంచల్ కూడా జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉంచడం పట్ల ఆయనకు సంబంధించినటువంటి ఆయన న్యాయవాది నిరంజన్ రెడ్డితో ఆయన సుదీర్ఘంగా కాసేపటి క్రితం సమాలోచనలు చేశారు. ఆయన చెంచల్ కూడా జైలు నుంచి ఎస్కార్ట్ వాహనాలతో పాటు గీతా ఆర్ట్స్ వరకు వచ్చారు. గీతా ఆర్ట్స్ వద్ద ఎస్కార్ట్ వాహనాలు అల్లు అర్జున్ వదిలిపెట్టి వెళ్ళిపోయాయి. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్లో ఆయన ఫ్రెష్ అప్ అయిన తర్వాత అక్కడి నుంచి ఇంటికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే గీతా ఆర్ట్స్ వద్ద ఉన్న సమయంలో అల్లు అర్జున్ దగ్గరికి అటు నిర్మాత దిల్ రాజు కావచ్చు, డైరెక్టర్ త్రివిక్రమ్ కావచ్చు, మిగిలిన సినీ ప్రముఖులు కూడా కొంతమంది పరామర్శించి మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే అక్కడికి చేరినటువంటి న్యాయవాదితో కూడా అల్లు అర్జున్ సమాలోచనలు చేశారు. అంటే నిన్న మధ్యంతర బెయిల్ మంజూరైనప్పటికీ కూడా విడుదల చేయకుండా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచడం పట్ల న్యాయపరంగా ఎలా ముందుకు పోవాలి, ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలపై కూడా న్యాయవాది నిరంజన్ రెడ్డితో అల్లు అర్జున్ సమాలోచన చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అందరం అక్కడి నుంచి ఆయన ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి చేరుకోగానే ఇటు అల్లు శిరీష్, ఆయన భార్య స్నేహ, వాళ్ళ తల్లి వీళ్ళంతా కూడా కుటుంబ సభ్యులంతా కూడా అల్లు అర్జున్కు దిష్టి తీసి స్వాగతం పలికారు. ఆయన లోపలికి వెళ్ళిన అనంతరం కాసేపటికి అల్లు అరవింద్ కూడా ఇంటికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కరు సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా ఆయన ఇంటికి వచ్చి పరామర్శిస్తున్నారు. మనం చూసుకోవచ్చు విజువల్స్లో. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ ఆయన సన్నిహితులతో కావచ్చు వాళ్ళందరితో కూడా చర్చిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు విజువల్స్లో వైపు సుకుమారు, మరోవైపు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ వీళ్ళంతా కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఈ ఘటనకు సంబంధించి అయితే ఈ అంశంపై చర్చిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. కొద్దిసేపటి కిందనే విడుదలైన అల్లు అర్జున్ తన ఇంటికి నివాసానికి అయితే చేరుకున్న సంగతి తెలిసింది. అయితే ఇప్పటికే ఆ నివాసానికి చేరుకున్న అల్లు అర్జున్కి కుటుంబ సభ్యులు అయితే స్వాగతం పలుకుతూ తర్వాత ఇంటి దగ్గర అయితే దిష్టి తీసి తర్వాత అతన్ని అయితే ఇంటికి తీసుకొచ్చిన సంగతి తెలిసింది. అయితే ఇప్పటికే సినీ ప్రముఖులకు సంబంధించి కూడా అతను మద్దతుగా నిలిచేందుకు కూడా సినీ ప్రముఖులు ఇప్పటికే ఎక్స్ వేదిక కూడా అతనికి మద్దతుగా ఎక్స్ వేదిక కూడా అనేక మంది సినీ ప్రముఖులు అయితే మద్దతుగా నిలిచిన చూసాము. కానీ ఈరోజు
విడుదలైన తెలుసుకున్న విషయం తెలుసుకొని ఇప్పటికి కొద్దిసేపటి కిందనే విజయ్ దేవరకొండ బ్రదర్స్తో పాటు తర్వాత కొంతమంది దర్శకులు సుకుమారు తర్వాత కొరటాల శివ కూడా ఇప్పుడైతే నివాసానికి అయితే చేరుకున్నారు. అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి కూడా అతన్ని అంటే అతను అరెస్ట్ కావడం తర్వాత విడుదల కావడంతో కూడా అతనైతే తనకు మద్దతుగా కొంతమంది సినీ ప్రముఖులు అయితే ఒక్కొక్కరు కూడా ఇంటికి చేరుకొని తమకు మద్దతుగా ప్రస్తుతం అయితే చేరుకున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులకు అందరితో కూడా అభినందన చేస్తూ తర్వాత నిన్న జరిగిన పరిణామాలపైన కూడా ఈ కుటుంబ సభ్యులతో కూడా చర్చించారు. నిన్న నేరుగా అంటే ఈరోజు ఉదయం చెంచల్గూడ జైలు నుంచి విడుదల అయిన తర్వాత నేరుగా గీతా హార్స్ కార్యాలయానికి వెళ్ళడం. గీతా కార్యాలయంతో కూడా న్యాయవాదుల సమక్షంలో కూడా దాదాపు 45 నిమిషాల సమయం కూడా చర్చలు అయితే జరిగాయి. అయితే నిన్న జరిగిన పరిణామాలను అల్లు అర్జున్తో వివరాలు సేకరించి అయితే న్యాయపరంగా ఏ విధంగా ఎదుర్కోవాలి అనేది కూడా న్యాయవాదులు అక్కడ జరిగిన ఘటనలకు సంబంధించి కూడా వివరాలు అయితే సేకరించిన పరిస్థితి అయితే ఉంది. ఇటు సీనియర్ అడ్వకేట్ అశోక్ రెడ్డి కానీ తర్వాత నిరంజన్ రెడ్డి ఇద్దరు సమక్షంలో కూడా అల్లు అర్జున్ వివరాలు కూడా పూర్తిగా చెప్పడం జరిగింది. అయితే నిన్న ఉదయం అల్లు అర్జున్ నివాసం నుంచి పోలీసులు అరెస్ట్ చేసి తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి విచారణ స్టేట్మెంట్ వాంగ్మూలంతో పాటు తర్వాత గాంధీ ఆసుపత్రిలో జరిగిన ప్రతి క్షణం కూడా అల్లు అర్జున్ అయితే న్యాయవాదులకైతే వివరాలు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. దాని అనుగుణంగా అంటే నిన్న సాయంత్రం జరిగిన పరిణామాలు చాలా కీలకంగా ఉన్నాయి కాబట్టి ఆ పరిణామాలపై కూడా ప్రత్యేకంగా చర్చించినట్లు కూడా తెలుస్తుంది. దాంట్లో అల్లు అర్జున్కి ఇటు నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన తర్వాత చెంచల్గూడ జైలుకి లోపలికి వెళ్ళిన కొద్దిసేపటికి 6:30 ప్రాంతంలో సమయంలో అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నామని చెప్పి కూడా హైకోర్టు ఇవ్వడంతో కూడా హైకోర్టు ఇచ్చిన తర్వాత అక్కడ బెయిల్ పేపర్లు తర్వాత బెయిల్ ఆర్డర్కి సంబంధించి కూడా పేపర్లు అటు జైలు సూపరింటెండెంట్ అధికారులకు రాకపోవడం తర్వాత వచ్చిన తర్వాత కూడా అవి కొంతవరకు కొన్ని అన్యుల కారణాలు ఉన్నాయి తెలుస్తుంది. ప్రస్తుతం ఇటు అల్లు అర్జున్ నివాసానికి అయితే దిల్ రాజు తర్వాత వంశీ డైరెక్టర్ కూడా రావడం జరిగింది. డైరెక్టర్లు అందరూ కూడా వచ్చి తనకు అయితే మద్దతుగా ప్రస్తుతం అయితే నిలుస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అల్లు అర్జున్ అరెస్టును సంబంధించి ఇప్పటికే ఎక్స్ వేదికగా కొందరు ప్రశ్నించారు. గవర్నమెంట్ కొంతవరకు వాటికి సంబంధించి కూడా మద్దతుగా నిలిచిన పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న జరిగిన పరిణామాలు కూడా ఒక్కొక్కటి కూడా తెలుసుకొని న్యాయవాదులకు చెప్తున్న విషయంలో కూడా నిన్న సాయంత్రం జరిగిన పరిణామాలు చాలా కీలకంగా న్యాయవాదులతో కూడా చర్చించిన పరిస్థితులు అయితే కనపడడం తెలుస్తుంది. దాంట్లో అల్లు అర్జున్ నిన్న అంటే ఎంతసేపు లోపల పెట్టారో ఆ లోపల ఉన్న పరిస్థితులపై కూడా అల్లు అర్జున్ చెప్పిన తెలుస్తుంది. అయితే ఇప్పటికే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన ఇమీడియట్గా అతన్ని విడుదల చేయాలని చెప్పి కూడా దాంట్లో ఉన్నప్పటికీ తర్వాత కొన్ని కారణాల వల్ల పోలీసులు విడుదల చేయలేదు అని చెప్పి ఒక ఆరోపణ అయితే న్యాయవాది అశోక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఉదయం చెంచల్గూడ జైలు వద్ద కూడా మీడియాతో మాట్లాడితే వెల్లడించడం జరిగింది. ఆ ఘటనపై కూడా మేము హైకోర్టులో ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామని చెప్పి కూడా మీడియాతో అశోక్ రెడ్డి చెప్పడంతో తర్వాత ఆ వివరాలు కూడా అన్నీ కూడా ఈరోజు ఉదయం గీతా హార్స్ కార్యాలయంలో కూడా ప్రస్తుతం చర్చించిన తర్వాతనే అనంతరం ఇంటికి చేరుకోవడం తర్వాత కుటుంబ సభ్యులు కూడా అల్లు అర్జున్ అయితే స్వాగతం పలుకుతూ తర్వాత ఇంటి దగ్గర దిష్టి తీసి తర్వాత కుటుంబ సభ్యులైతే కొంతవరకు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. నిన్న ఉదయం నుంచి కూడా అల్లు అర్జున్ నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేయడం తర్వాత అతన్ని రిమాండ్ చేసిన పరిస్థితులు కూడా అన్నీ కూడా కుటుంబ సభ్యులు ప్రతిక్షణం తెలుసుకుంటూనే ఉన్నారు. ప్రతిక్షణం తర్వాత అల్లు అర్జున్ అల్లు అరవింద్ ప్రతి క్షణం కూడా అక్కడికి ఉండడం నిన్న సాయంత్రం సమయం వరకు కూడా జైలు దగ్గర కూడా విడుదల అయ్యే అవకాశం ఉందని విడుదల అయ్యేంత వరకు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాం అని అనుకున్న సమయంలో అన్నోన్ కారణం వల్ల కూడా బెయిల్ రాకపోవడంతో కూడా ఆయన అయితే ఒక క్యాబ్ బుక్ చేసుకొని అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈరోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో చెంచల్గూడ జైలుకి తన న్యాయవాదులతో సహా ఇటు అల్లు అరవింద్ తర్వాత అల్లు అరవింద్ రావడం అల్లు అరవింద్ తెచ్చిన తర్వాత నిన్న అర్ధరాత్రి అయ్యింది కాబట్టి అర్ధరాత్రి సమయంలోనే పేపర్లు అన్నీ కూడా ఆర్డర్ కాపీతో పాటు బెయిల్ పేపర్లకు సంబంధించి కూడా అన్నీ కూడా నిన్న ఫార్మాలిటీ అన్నీ కూడా కంప్లీట్ కావడం తర్వాత ఈరోజు ఉదయం
ఉదయం అయితే అవన్నీ ప్రాసెస్ నిన్నే కంప్లీట్ అయింది కాబట్టి ఈరోజు ఉదయం 7 గంటల సమయంలో కూడా పంపిస్తామని చెప్పి నిన్న అధికారులు అయితే చెప్పడంతో కూడా 5 గంటల ప్రాంతంలోనే జైలుకి అయితే వాళ్ళైతే రావడం జరిగింది. నిన్నంతా రాత్రంతా నిద్రపోకుండా కుటుంబ సభ్యులంతా ఉన్నామని చెప్పి కూడా వారైతే ఆవేదన అయితే వ్యక్తం చేసినట్లయితే ప్రస్తుతం అయితే తెలుస్తుంది. కానీ ఈ ఘటన పైన ఇంకా పూర్తి స్థాయిలో మీడియాతో కూడా కొద్దిసేపటి కింద కూడా అల్లు అర్జున్ ఇంటి దగ్గర కూడా మాట్లాడడం జరిగింది. తమకు మద్దతుగా ఎవరైతే నిలిచిరో వారికైతే ధన్యవాదాలు చెప్పడం అయితే జరిగింది. అయితే జరిగిన ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులకు బాసటగా నిలుస్తామని చెప్పి కూడా అధికారులు బాసటగా నిలుస్తామని చెప్పి కూడా వాళ్ళైతే కుటుంబ సభ్యులకైతే భరోసానైతే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఇంకా వాళ్ళకి మద్దతుగా ఉంటామని చెప్పింది. ఇప్పటికే ఈ ఘటన జరగడం చాలా దురదృష్టకరం, బాధాకరం అని చెప్పి కూడా మరొకసారి అయితే ఆవేదన అయితే వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు మరి భరోసాగా నిలుస్తామని చెప్పారు కాబట్టి మరి వారికి ఒకసారి కూడా వీరి బృందం అంటే అల్లు అర్జున్ కానీ అల్లు అరవింద్ కానీ బృందం కానీ వారి కుటుంబ సభ్యులతో కూడా మరొకసారి అంటే సమావేశం అయ్యి వారికి మరి భరోసాను కూడా కల్పించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఈ ఘటన పైన కూడా మరి పోలీసులు ఇప్పటికే ఈ కొంతమందిని అరెస్ట్ చేసి దీంట్లో అల్లు అర్జున్తో పాటు మరికొంతమందిని కూడా ఇప్పటికే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దాంట్లో ఈరోజు కొంత ముగ్గురిని బెయిల్పై ఈరోజు అయితే అల్లు అర్జున్తో పాటు అయితే విడుదల కావడం జరిగింది. నిన్న హైకోర్టులో కానీ తర్వాత నాంపల్లి కోర్టులో కూడా వాడివేడిగా చర్చ వాదనలు జరగడం, ఆ వాదనలు కూడా పూర్తి స్థాయిలో ఇటు పీపీలు కానీ తర్వాత అల్లు అర్జున్ న్యాయవాదులు కూడా హైకోర్టుకు అయితే వినిపించడం జరిగింది. ఈ పరిస్థితుల పైన పూర్తి స్థాయిలో అంటే ఒక్కొక్క విషయం పైన కూడా ఇటు దర్శకులు కానీ తర్వాత ఇంటి కుటుంబ సభ్యులు కానీ పూర్తిగా వివరాలు అయితే సేకరిస్తున్నారు చూస్తున్నాం. అంటే ఇప్పటికే నిన్న కొంతమంది కుటుంబ సభ్యులకు వచ్చి వారిని పరామర్శించినప్పటికీ ఈరోజు అల్లు అర్జున్ విడుదలను తెలుసుకొని కూడా చాలామంది సినీ ప్రముఖులు కూడా ఇంటికి వచ్చే అవకాశం ఉంది. తర్వాత అందరినీ కూడా కలివేందుకు కూడా ఇంటి నివాసం సమీపంలోనే తన గార్డెన్లో అక్కడ కూర్చొని అందరికీ కలిసి తర్వాత అందరూ మద్దతుగా వస్తారు కాబట్టి వాళ్ళని కలిసి మర్యాదపూర్వకంగా కలవాలని చెప్పి కూడా అల్లు అర్జున్ అయితే ప్రస్తుతం అయితే గార్డెన్లో కూర్చొని ప్రస్తుతం ఇటు పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ మొదటగా రావడం, పుష్ప 2 డైరెక్టర్ మొదటగా వచ్చి తర్వాత తనను వెల్కమ్ చెప్తూ కూడా తనకు మద్దతుగా నిలిచినందుకు కూడా తనైతే ధన్యవాదాలు చెప్తూ కూడా అయితే సుకుమార్తో మాట్లాడిన విషయాలు అయితే ప్రస్తుతం అయితే చూసిన పరిస్థితి అయితే ఉంది. కానీ మరొకసారి మీడియాతో మాట్లాడతారా లేదా మీడియాకు సంబంధించిన సమావేశాలను ఏర్పాటు చేసి కేవలం అతను ఇక్కడ నుంచి వెళ్ళిపోతారనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కేవలం కుటుంబ సభ్యులతో జరిగిన ఇంట్లో సమావేశాల్లో మాత్రం అన్ని విషయాలు అయితే చెప్పి తర్వాత ఉన్నారు. అయితే సినీ ప్రముఖులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని కూడా కలవాలి, మదపూర్వకంగా వాళ్ళకు కూడా స్వాగతం పలకాలన్న ఉద్దేశంతో మాత్రమే ఇక్కడ నివాసంలో ఉన్న పక్కన ఉన్న గార్డెన్లో కూర్చొని ప్రస్తుతం అయితే సినీ ప్రముఖులు ఎవరైతే దర్శకులు కానీ నిర్మాతలు కానీ సినీ నటులు ఎవరైతే వస్తారో వారిని అయితే కలిసేందుకైతే అల్లు అర్జున్ ప్రస్తుతం అయితే కూర్చున్న అయితే నిన్న రాత్రి నిద్ర లేకపోవడంతో కూడా తన కళ్ళు ఎర్రగా ఉండడంతో కూడా వారి కుటుంబ సభ్యులు అయితే ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. తన నిద్ర కూడా పోలేదని కూడా కుటుంబ సభ్యులు అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ సమయంలోనే నిన్నటి నుంచి మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా అతను ఎంపడి ఉండడం, తర్వాత నిన్న నాంపల్లి కోర్టులో కానీ తర్వాత హైకోర్టులో తర్వాత మద్దతు బెయిల్ వచ్చిన తర్వాత జైలు దగ్గర కూడా మామ వెంబడి ఉండడం, తర్వాత అక్కడ వరకు కొంతవరకు సెక్యూరిటీ సిబ్బందితో కూడా గొడవ పడిన పరిస్థితి అయితే ఉన్నప్పటికీ అటు పోలీస్ సిబ్బంది కూడా డబిర్పూర్ పోలీస్ స్టేషన్కి అయితే అతను తరలించడం జరిగింది.